నమస్కారం శాస్త్రులు నమస్కారం. రాధాకృష్ణ శర్మ గారు. గురువుగారు, ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మనం ఆ, రా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో పని చేసుకుంటాం, వస్తాం, నిద్రావస్థలోకి వెళ్తాం. రాత్రి నిద్రలో ఇటువంటి అశుభాలు అంటే చనిపోయిన వారు కలలో రావడం, లేకుంటే ఒక ఏనుగులు పరిగెత్తుకు రావడం, సంథింగ్ నూనె పెట్టుకున్నట్టు రావడం, ఇట్లా కొన్ని మనకు స్వప్నశాస్త్రం అని ఉంది కదా. అయితే ఇది చనిపోయిన వాళ్ళ కళలోకి వస్తే అది కీడా మంచా, ఒకవేళ అది దేనికోసం, సంకేతం దేనికోసం గురుగారు, దాని గురించి చెప్పండి. చనిపోయిన వాళ్ళు కళలకు రావడం అనేది అది పరవాళ్ళు, వేరే ఇతరులు, అపర వేరే ఇతరులు, తల్లిదండ్రికి సంబంధించింది కాకుండా, మనకు రక్త సంబంధం కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కానీ చనిపోయినటువంటి వ్యక్తులు అపరిచితులే కానీ బంధువులు, ఎవరైనా బంధువులలో తన వాళ్ళు కాకుండా, తన వాళ్ళు అంటే తల్లి తండ్రి అక్క చెల్లి, రక్త సంబంధం కాకుండా మిగతా వాళ్ళు ఎవరి కళలకు వచ్చినా అది అశుభం. ఇతరులు ఓకే, అది అశుభం. ఏదో చిన్న ఏదో కీడు జరుగుతుంది అని సూచన. అది బారుగాటంగా లేవగానే భార్యకు చెప్పాలి. ఫస్ట్ ఇలా జరిగింది. పొద్దున్న లేవగానే అటువంటి కళ వచ్చినప్పుడు ఎవరికి చెప్పకుండా ముందు మొహం కడుక్కొని స్నానం చేసేయాలి. మొహం కడుక్కొని స్నానం చేయాలి. మన రక్త సంబంధం కానీ బయట వాళ్ళు ఎవరు ముందు కానీ మొహం కడుక్కొని ఫస్ట్ రెమెడీ. అటువంటి కళలు పడ్డప్పుడు లేచి 4 గంటలకు పడింది అనుకోండి, ఎమ్మడే లేచి మొహం కడుక్కొని స్నానం చేసి అచ్యుతం మాధవం గోవిందం, అచ్యుతం మాధవం గోవిందం 3 నామాలు చదువుకోవాలి. చదువుకొని బొట్టు పెట్టేసుకొని జరిగినటువంటి విషయం భార్యకి చెప్పాలి. ఇలా వచ్చింది, ఇది సమస్యకు దేని గురించి. సరే వదిలేసి పోనీ, ఏవో వస్తుంటాయి, మనం తిరుగుతుంటాం బయట, ఏవో ఒకటి వాటికి వెళ్తుంటాయి కదా వాహనాల మీద, అటువంటివి తరచుగా చూస్తుంటాం. బయట వెళ్తుంటావు రోజు, నీకు అవన్నీ ఈ 24 గంటలు అవ్వపడుతుంటాయి. నువ్వు తిరిగేపాడివి కాబట్టి నీకు ఆ వాహనాలు అవ్వపడుతుంటాయి, శ్మశానము తీసుకోపోయేటువంటి వాహనాలు. సరే ఆ భ్రాంతి ఏదైనా కానీ ఆ మనసులో ఉండి అలా రావచ్చు, అలా వదిలేసేయాలి దాన్ని. ఒకవేళ చనిపోయినటువంటి తల్లి కానీ తండ్రి కానీ కళలోకి వచ్చినప్పుడు అది శుభం. ఎందుకంటే ఏదో సమస్య నుండి నేను బయటపడేయడానికి వాళ్ళు నేను హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు మన తల్లిదండ్రులే కానీ మన తాత ముత్తాత ఎవరు వచ్చినా, ఎవరైనా తాత నీకు సంబంధించి నీ ప్రేమ ఉన్నవాళ్ళు, శకునమే, నీ మీద ప్రేమ ఉన్నవాళ్ళు, నువ్వంటే పడే చచ్చేవాళ్ళు, అమితమైన ప్రేమ గలవాళ్ళు, వాళ్ళు వచ్చినప్పుడు ఏదో నిన్ను చెడు సమస్య నుంచి కట్టేయడానికి ఆశీర్వాదం చేయడానికి వచ్చారు. లేవగానే నమస్కారం చేసుకొని పితృదేవో భవ మాతృదేవో భవ, నన్ను కరుణించిన మరుసటి రోజు నాకు నీకు తెలిసిన ఉంటే మరుసటి రోజు ఏదైనా ఆపద ఉందా, దాని కొరకు మీరు వచ్చి నన్ను కాపాడుతున్నారు అని నమస్కారం చేసుకొని వెంబడే మళ్ళీ స్నానం చేసి బొట్టు పెట్టుకొని తల్లిదండ్రులకు పొద్దున్నే పప్పు బెల్లం లేదంటే అన్నం దీపం పెట్టి నివేదన చేయాలి. ఏ పెట్టాలి? పప్పు అన్నం బెల్లం బిసికేసి ఆ తల్లిదండ్రుల నమస్కారం చేసుకుంటే రేపు జరగబోయేటువంటి చెడు సమస్య ఏదైతే ఉందో అది తొలగిపోద్ది. అంతటి పవిత్రమైనటువంటి స్వప్నం. మరి తరచుగా 24 గంటలు ప్రతిరోజు తల్లిదండ్రి వస్తూనే ఉంటే ఆ కళ్ళు నాకు కారు వచ్చినట్టుగా, బంగ్లాలు వచ్చినట్టుగా, నేను కోట్లు సంపాదించినట్టుగా, తెల్లవారి మనం లేచిన భ్రమలో కూడా కోటీశ్వరులే కానీ ఒక్కొక్కసారి ఫీల్ అవుతాం. ఒకసారి వచ్చింది అలా కళ. అది దేనికి అంతరార్థం అంటే నిజంగా అయ్యేది ఉందా, అది కాదా, లేకుంటే ఏందన్నాడు గురువుగారు? అది కళలో కారు కొన్నట్టే కళ వస్తే కనుక అది ఐరన్ సంబంధించిన వస్తువు, అది శనికి సంకేతం. ఆ కారు ఒకటి నువ్వు కొనుక్కున్నట్టుగా కారు కలబడితే కనుక శనిని నీ ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు లెక్క. కారు అమ్ముతున్నట్టుగా కల వస్తే శనిని తొలగించుకొని ధనాన్ని కలిగిస్తున్నట్టుగా లెక్క. కారు అమ్ముతున్నట్టుకు కలబడాలి. ఇంకో కారుని ఇంటికి వచ్చేటువంటి మార్గాలు ఏర్పడతాయి. ఒకటి
ఏనుగు నీ ఇంట్లోకి వస్తున్నట్టుగా కలబడితే, లేదా ఏనుగు మీద కూర్చొని ఊరేగిపోతున్నట్టు కలబడితే కనుక నీ ఇంటికి మరుసటి రోజు ఆ మరుసటి రోజు వరదగా లక్ష్మీదేవి అనేది నీ ఇంటికి వచ్చేటువంటి శుభ సూచకాలు ఉన్నట్టు లెక్క. ఏనుగు అయితే ఇల్లు కొంటున్నట్టుగా కల వస్తే, నేను లక్షాధికారి అవుతున్నటువంటి కల వస్తే అది శుభ సూచకాలు. అంటే మరుసటి రోజు ఇంకో నెలకో గృహప్రవేశం జరుగుతుంది, ధనవంతుడు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు కాకుండా రేపైనా కానీ ఆ కళ అనేటువంటి తెల్లవారుజామున పడే కళ కాబట్టి కొనవచ్చు. అదేం అశుభమైనటువంటి కళ కాదు, అది మంచి జరగడానికి కూడా మనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తరచుగా ఈ యొక్క దృశ్యాలు ఈ చనిపోయిన వాళ్ళు ఎక్కువగా కళకు వస్తుంటే కనుక చెడు జరుగుతుంది. ఏనుగు కానీ, లక్ష్మీదేవి కానీ, లక్ష్మీదేవి పటం నువ్వు కొంటున్నట్టుగా కానీ కళ వస్తే, లక్ష్మీదేవి పటం వేరే వాళ్ళకి ఇస్తున్నట్టుగా కళ వస్తే అశుభం. లక్ష్మీదేవి పటము నా దగ్గర నుంచి నువ్వు కొంటున్నట్టు నీ కళ వస్తే అది ధనాన్ని నీ ఇంటికి ఆహ్వానిస్తున్నట్టుగా లెక్క. ఒకటి, ఉప్పు నీకు లభ్యమవుతుంది, కళలో కొంటున్నావు, లక్ష్మీదేవి నీ ఇంటికి వస్తున్నట్టు, కానీ శుభ సూచకాలు. అర్థమే. కాబట్టి ఇటువంటి కళలు వచ్చినప్పుడు సందేహం ఏం అవసరం లేదు. మేము చెప్పినటువంటి పరిష్కారం మీరు చేసుకొని తల్లిదండ్రి వస్తే వారికి ప్రసాదం పెట్టండి. మిగతా కళలు ఏమైనా వస్తే కనుక వాటికి నమస్కారం చేసుకొని. తల్లిదండ్రులు ఉన్నారు, తల్లి ఉంది, ఓ పుష్కరాలకు వేరు, తండ్రి తప్పిపోయిండు, ఒక 50 ఏళ్ళ వయసులో తప్పిపోయిండు. అతడు ఇప్పటి వరకు 14-16 ఏళ్ళు అవుతుంది అనుకోండి, రావట్లేదు. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, ఫోన్ చేసి తెలియలేదు, రావట్లేదు, ఉన్నాడా లేడా కూడా తెలియదు, చనిపోయింది అనుకోవాలా బతుకున్నా అనుకోవాలి. వాళ్ళు చనిపోయి ఉంటే పిండ ప్రదానాలు చేయాలి, మనం చేయకపోతే వాళ్ళకి ఏమైనా అందుతాయా సద్గతులు? ఇప్పుడు పెట్టాలి కదా, పిండ ప్రదానాలు చేస్తేనే కదా వాళ్ళకి అందేది. ఇది ఏందన్నట్టు దానికి ఏమన్నా ఏం చేయాలి, రెమెడీ ఏముంది, ఏం చేయాలి? ఇప్పుడు నేను బతికే ఉండనుకొని చేయాలనా పిండ ప్రదాలు, లేక చనిపోయింది అనుకొని చేయాలనా? ఒకళ్ళు బ్రతికే ఉంటే ఆ పిండ ప్రదాలు చేసిన పాపం మనకు వస్తుంది. అట్లాంటి వారి కోసం మీరు ఏం చెప్తారో చెప్పు. వెళ్ళిపోయిన వాడికి మనకి ఇంతవరకు జాడా తెలియదు, మనకు ఎక్కడ ఉన్నాడో తెలియదు, చనిపోయిన విషయం కూడా మనకు తెలియనప్పుడు అతని పేరు మీద ఊహించుకొని పిండ ప్రధానాలు పెట్టేసి అతని ఆత్మను గాల్లో కలిపేయడం అనేది అది మంచిది కాదు. మరి ఏం చెయ్యాలి? ఒక పితృ అనుగ్రహం మనం కలగాలంటే అతను లేడు, మాకు బాధ అవుతుంది, మరి ఏం చేయాలి? సరే, వచ్చేటువంటి విషయాలు కొన్ని మార్గాలు ఉన్నాయి ఆ రప్పించడానికి, అవి తర్వాత విషయం. అయినా అతనికి ఏం చేయాలంటే పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చు. మరి ఇప్పుడు చనిపోయిందా బ్రతుకున్నాడా ఎట్లా తెలుసు? తెలియదు కదా. మరి చనిపోయినాడు బతుకున్నాడు అని తెలియదు కాబట్టి శుభసూచకమైనటువంటి కార్యక్రమం చేయొచ్చు. పుట్టినరోజు బర్త్డే అటువంటి డేట్ ఏదైతే ఉందో, అవును, ఒక సంవత్సరం ఈ నెల పుట్టిన జనవరి 1 ఆ రోజు చేసుకోవచ్చు. ఆ రోజు నాడు పుట్టినరోజు కాబట్టి అందరు కూడా అన్నదాన కార్యక్రమం చేసుకోవచ్చు. ఇప్పుడు చనిపోయిండేమో తెలియదు, బతుకుండో తెలియదు, ఎట్లా మరి? దానికి మనం ఏం చేయలేము, చనిపోయిండా అనే నిర్ధారణకు మనం రాలేము. మరి ఎట్లా? మరి ఒకవేళ నిజంగా చనిపోయి ఉంటే ఇప్పుడు మనకు ఆ తండ్రి మనకు పిల్లల కోసం చూస్తూ ఉంటారు కదా, నా పిల్లలు ఏమైనా పెడతారా చేస్తారా? ఉంటారు. అయితే దానికి చనిపోయిండా లేదా అనేటువంటి మనము తెలుసుకోవాలి. ముందు ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి, ఫలాని రైములో ఫలాని సమయంలో వెళ్ళిపోడయ్యా, వాళ్ళ తల్లిదండ్రుల డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదు, వెళ్ళిపోయినటువంటి డేటు అందాదగా తెలిస్తే, ఒకవేళ తెలియకపోతే ఆ ఫోటో ఒకటి రైట్ తీసుకొని వచ్చేసి జ్యోతిష్యుల దగ్గర తీసుకెళ్ళాలి. దీని సమస్య ఇలా ఉంది, అతను ఉన్నాడా లేడా, మంచి వాడి దగ్గరికి వెళ్ళి నా సమస్య ఇలా ఉంది స్వామి, మరి ఇతని గురించి మీరు చెప్పగలుగుతారా అని అంటే జాతకంలో పూర్వజన్మం గురించి, ప్రజెంట్ వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి మనం తెలుసుకోవచ్చు. అంటే బతికి ఉన్నాడా లేడా అతను అంతవరకు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే లేదా అతని యొక్క వెళ్ళినటువంటి యొక్క రోజు తెలిస్తే, ఫలాని టైంలో వెళ్ళాడు, ఒక దీపావళి రోజు ఆ మనిషి మనకు అవపడడం లేదు, ఈ సాయంత్రం వరకు ఉన్నాడయ్యా, సాయంత్రం నుంచి మాకు అవపడడం లేదు, ఎక్కడ వెళ్ళిండో ఆ వ్యక్తి, అతని గురించి ఏమన్నా వివరాలు తెలుపగలరా? అప్పటికప్పుడు ద్రేకాడ, ఆరుహుడ చక్రాలు, ఛత్రలగ్నాలు ఇవన్నీ కూడా వేసుకొని అతను ఉన్నాడు లేడు అనే నిర్ధారణ అనేది వాళ్ళకు చెప్పేస్తారు. అది కూడా పర్ఫెక్ట్గా చెప్పాలి. ఒకవేళ చెప్పిన తర్వాత లేడమ్మా ఇంకా మీరు ఆర్థికాలు పెట్టుకోండి అంటే ఆ నెలకే వాడు తిరిగి వస్తే నిష్ప్రయోజనం, చెప్పింది అంత వృధా అయిపోతుంది, తర్వాత వాడి దగ్గరికి ఓరు అని అలా చెప్పేవాడి దగ్గరికే వెళ్ళాలి. నిక్కచ్చిగా చెప్పేవాడి దగ్గరికే వెళ్ళాలి, వెళితే పనులు అవుతుంది. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి ఆ విధంగా సమస్య తెలుసుకున్న తర్వాత అతనికి పిండ ప్రదానాలు పెట్టాలా, ఆర్థికం పెట్టాలా, ఏం చేయాలి, అంతవరకు
పుట్టినరోజు అటువంటి వేడుకలు అనేటివి చేసుకోవచ్చు, శాస్త్రోక్తంగా జరిపించుకోవచ్చు. వారు ఉన్నారు కాబట్టి, బయట ఉన్నారు, ఎక్కడో ఉన్నారు కాబట్టి ఏదో ఇంత అన్నదాన కార్యక్రమం సీటో గీటో ఎవరి వాళ్ళ పేరు మీద పంచిపెట్టడం అనేది చేయడం వల్ల మంచి అనేది జరుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు.